ఫ్రెండ్స్, పావని వెంకట్ వ్లాగ్స్ ఛానల్ ఈరోజు మీరు చూస్తున్నారు. ఈరోజు గుమ్మడిదల ఎల్లమ్మ టెంపుల్ బోనాలు. ఈరోజు మా ఇంట్లో పూజ జరుగుతుంది. తర్వాత మేము గుడికి టెంపుల్కి వెళ్తాము. టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ వీడియో తీస్తాను. ఈరోజు గుమ్మడిదల ఎల్లమ్మ తల్లి బోనాలు సందర్భంగా నా సబ్స్క్రైబర్లందరికీ, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసింది. ఈరోజు మంగళవారం కాబట్టి మేము మామూలుగా ఎప్పుడైనా మంగళవారం పూజ చేసుకుంటాము. జై బోలో ఎల్లమ్మ తల్లి మాతాకి జై. జై బోలో ఎల్లమ్మ తల్లి మాతాకి జై. నాది కూడా పూజ అయిపోయింది, దండం పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాను. ఎల్లమ్మ టెంపుల్ బయట ఉన్నాను. ఇప్పుడు నేను అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాను. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు బోనాలు కావడంతో అమ్మవారి దర్శనానికి జనాలు విపరీతంగా వచ్చారు. ఇప్పుడైతే నేను గుడిలోకి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆ అమ్మవారి గుడిలో ఉన్నాను. నా దర్శనం అయితే కంప్లీట్ అయింది. కానీ ఈరోజు అమ్మవారి దర్శనం దొరకడం చాలా కష్టం. ఒకటి పండగ రోజు కాబట్టి అందరూ వస్తారు. ఇంకొకటి మొక్కుబడి ఉన్నవారు ఓడి బియ్యాలు అమ్మవారికి పోయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి జనాలు కూడా ఎక్కువగా ఉన్నారు. ప్రతి మంగళవారం కూడా జనాలు ఉంటారు, కానీ ఈరోజు కొంచెం పండగ స్పెషల్ కాబట్టి ఇంకా కొంచెం జనాలు ఎక్కువగా ఉన్నారు. ఏది ఏమైనా సరే మనమైతే ఆ అమ్మవారి దర్శనం పూర్తి చేసుకొని ఇప్పుడు బయటకు వచ్చాను. ఆ అమ్మవారి గుడి బయట నుంచి చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అక్కడ కనిపించే ఆ కోరమీసాల కొమరెల్లి మల్లన్న స్వామిని దర్శించుకొని వద్దామా? జై కొమరెల్లి మల్లన్న స్వామికి జై. ఫ్రెండ్స్, గుడి చుట్టుపక్కల ఎల్లమ్మ తల్లికి కావలసిన బోనాలు జనాలు రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ అమ్మవారికి బోనం ఇంటి దగ్గర చేయరు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆ కోరమీసాల కొమరెల్లి స్వామి మల్లన్న స్వామి దర్శనం చేసుకుందామా? ఇక్కడ కూడా నాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, బయటకు వెళ్తున్నాను. ఇంతకుముందు మనం దర్శనం చేసుకున్న అమ్మవారు బాపని ఎల్లమ్మ తల్లి అంటారు. ఆ అమ్మవారికి బోనం చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. బోనం సాయంత్రం వరకు అందరూ ఉపవాసంతో ఉంటారు, బోనాలు కంప్లీట్ అయ్యే వరకు. ఆ అమ్మవారికి సమర్పించే బోనం సమర్పించిన తర్వాతనే ఒక్కపోతు ఇడుస్తారు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గుడి వెనకాల కొండపోచమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం ఆ కొండపోచమ్మ తల్లిని దర్శనం చేసుకుందామా? దర్శనం కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నేను నేరుగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ పక్కనే ఉంది, అక్కడికి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నాము. ఫస్ట్ మనం పోయినాం చూడు, ఆ అమ్మవారు బాపని ఎల్లమ్మ తల్లి అమ్మవారు. ఈ అమ్మవారు బల్కంపేట ఎల్లమ్మ తల్లి. ఈ అమ్మవారికి కళ్ళు శాఖలు కోళ్ళు నైవేద్యం సమర్పిస్తారు. ఆ అమ్మవారికి మాత్రం కేవలం పరమాన్నం మాత్రమే సమర్పిస్తారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ అమ్మవారి దర్శనం చేసుకుందామా? ఈ అమ్మవారికి పూలదండ, మా నిమ్మకాయలు అన్నీ సమర్పిస్తున్నారు. కొద్దిసేపు ఆగిన తర్వాత దర్శనం చేసుకోమని చెప్పారు, అందుకే కొంచెం వెయిటింగ్ ఉన్నాను. తర్వాత దర్శనం చేసుకుంటాను.
ఇప్పుడు మనం చూసే అమ్మవారు బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి అమ్మవారు. ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. ఈ అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఆ మిగతా 2 గుళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత మల్లన్న దర్శనం, ఎల్లమ్మ తల్లి దర్శనం అయిన తర్వాత ఈ గుడికి ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే ఇంటికి వెళ్తారు. అమ్మవారికి కూడా ఓడి బియ్యం అన్నీ సమర్పించారు. ఇక్కడ కూడా నాకు అమ్మవారి దర్శనం కంప్లీట్ అయింది. ఇక నేను ఇంటికి వెళ్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గుమ్మడిదలలో బొడ్రాయి దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచే ఎడ్ల బండ్లు, పోతురాజులు అన్నీ ఇక్కడ నుంచే బయలుదేరుతాయి. ప్రజెంట్ అన్నీ ఇక్కడ నుంచే చూద్దామా. ప్రస్తుతం ఇక్కడ పోతురాజులు రెడీ అవుతున్నారు. అలాగే బొడ్రాయి దగ్గర పూజ చేస్తున్నారు. ఈ పూజ అయిపోయిన తర్వాత ఎడ్ల బండ్లు, పోతురాజులు అందరూ ఇక్కడ నుంచి ఎల్లమ్మ గుడి దగ్గరికి బయలుదేరుతారు. ప్రజెంట్ అయితే పూజ చేస్తున్నారు. ఇప్పుడు పోతురాజు తయారై వచ్చాడు, బయటకు వస్తున్నాడు. ఇక్కడ నుంచి పోతురాజుల డ్యాన్సు, ఎడ్ల బండ్లు అన్నీ బయలుదేరుతాయి. పోతురాజుల డ్యాన్స్ ఉంటుంది, సూపర్, చూసుకోండి. ఇప్పుడు పోతురాజు వచ్చాడు. ఇక్కడ నుంచి పోతురాజుల విన్యాసాలు, ఎడ్ల బండ్లు, డప్పు సప్పుల కళాకారులు ఇక్కడ నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు బోనం ఎడ్ల బండ్లు వెళ్ళే ముందు ఇక్కడ దండకం వేస్తారు. ఇప్పుడు దండకం అయిన తర్వాత ఇక్కడ నుంచి ఎడ్ల బండ్లు అన్నీ బయలుదేరుతాయి. పోతురాజులు కూడా వెళ్తారు. ఇక ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది, సూపర్. ఇప్పుడు పోతురాజు వచ్చాడు. జనాలు ఎంతో సంతోషంతో ఎంజాయ్ చేస్తున్నారు.
ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ డప్పు సప్పులతో పూనకం తెప్పిస్తున్నారు చూడండి. గుడి దగ్గర ఈ అమ్మవారు భవిష్యవాణి చెబుతుంది. ఇప్పుడు పోతురాజు ఒంటి మీదికి దేవుణ్ణి రప్పించడానికి డప్పు సప్పులతో ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఎడ్ల బండ్లు అన్నీ గుడి దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. ఇక్కడ జనాలు పోతురాజును చూసి సంతోషంతో ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా ఇక్కడ మస్తు ఎంజాయ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ బొడ్రాయి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఎడ్ల బండ్లు బయలుదేరడానికి రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒగ్గు కళాకారులు ఎడ్ల బండ్లు రమ్మని పిలుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి గుడికి ఎడ్ల బండ్లు, అమ్మవారికి తొట్టెల, డప్పు కళాకారులు అందరూ గుడి దగ్గరికి బయలుదేరుతున్నారు. ఫ్రెండ్స్, గుమ్మడిదల బోనాలు ఎలా ఉన్నాయి? గుమ్మడిదల మజాక కళాకారుల డప్పులతో, కళాకారుల నృత్యాలు, పోతురాజుల డ్యాన్స్ చూసుకుంటే ఎట్లుంటుందో మజాక. ఫ్రెండ్స్, దారెంబడి పోతురాజుల డ్యాన్సులు, కళాకారుల డప్పు మూతలు మస్తు సూపర్గా ఉన్నాయి. నాకైతే చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. మీకు కూడా ఎంజాయ్ అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. ఈ పోతురాజుల పేర్లు రామ్ లక్ష్మణ్ మస్తు చేస్తున్నారు కదా ఫ్రెండ్స్.
ఎడ్ల బండ్లు ఒక్కొక్కటి గుడి దగ్గరికి బయలుదేరుతున్నాయి. చూసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం నేను చూపించడానికి ప్రయత్నం చేశాను, కానీ లెంత్ ఎక్కువైపోయింది. దీన్ని పార్ట్ 1 పార్ట్ 2 కింద చేశాను. ఫస్ట్ పార్ట్ 1లో ఇది ఉంటుంది, మిగతాది సెకండ్ పార్ట్ 2లో ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ గుడి దగ్గర వరకు మొత్తం కంప్లీట్గా ఉంటుంది.